पहला क्वेश्चन है कि बाबा से कुछ मांगना नहीं है, क्यों? మొట్టమొదటి ప్రశ్న, బాబాని ఏది అడగకూడదు, ఎందుకు? क्योंकि हम बाबा के सच्चे बच्चे हैं, इसीलिए उनके पास जो भी जायदाद है उसमें हमारा अधिकार है। ఎందుకంటే తండ్రికి మనం సత్యాతి సత్యమైన పిల్లలము. తండ్రి దగ్గర ఏదైతే ఆస్తి ఉందో దానికి మనం హక్కుదారులం. तो किसी को पूछे बिना उस जायदाद को, उस गुण को, उस शक्ति को आप यूज कर सकते हो। తండ్రిని అడగనవసరం లేకుండానే మీరు ఆ ఆస్తిని, ఆ గుణాలను, ఆ శక్తులను ఉపయోగించుకోవచ్చు. लेकिन जैसे बाबा कहते हैं वैसे श्रीमत पर रहेंगे, पुरुषार्थ करेंगे, सेवा करेंगे, तभी आपको पूछने का जरूरत नहीं रहता है। బాబా ఏ విధంగా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారో, శ్రీమతానుసారంగా, పురుషార్థం అనుసారంగా బాబా ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. जैसे बाबा कहते हैं वैसे सेवा करना है, तब आपको पूछने का जरूरत नहीं रहता है। బాబా ఏ విధంగా అయితే సేవ చేయమని చెప్తున్నారో అలా చేసినట్లయితే మీరు ఉపయోగించుకోవచ్చు, అడగవలసిన అవసరం లేదు. आपने तन मन धन जन जीवन सब भगवान के आगे दे दिया, तो जो भी बाबा दे रहा है ईश्वरी यज्ञ से दे रहे हैं, वैसे समझकर आप दामा को एक्सेप्ट करेंगे तो आपको कुछ मांगने का जरूरत नहीं है। మీరు మీ యొక్క తనువు, మనసు, ధనము, జనము, జీవనం అంతా బాబాకి సమర్పణ చేసేశారు. ఏదైతే తీసుకుంటున్నారో అది కేవలం ఈశ్వరీయ యజ్ఞం నుండి తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఏది అడగవలసిన అవసరం అయితే లేదు. आपको क्या चाहिए वो बाबा देता है, इसलिए क्या चाहिए आपको पूछने का जरूरत नहीं है। जो भी बाबा ने स्थूल में दिया है उसे आपको एक्सेप्ट करना है। బాబాని మీరు ఏది అడగాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏది కావాలో అది బాబాకి తెలుసు. డ్రామానుసారంగా మీకు ఏదైతే లభిస్తుందో దాన్ని మీరు అంగీకరించాల్సి ఉంటుంది. कल बाबा ने वरदान में कहा, बच्चे बालक भी बनो और मालिक भी बनो। బాబా వరదానంలో చెప్పారు కదా, పిల్లలు మీరు యజమానులుగా అవ్వండి, బాలకులుగా కూడా అవ్వండి. आज का ये वरदान है वो, उसमें ही बाबा ने कहा है कि बालक भी बनो, मालिक भी बनो। ఈ రోజు వరదానంలో బాబా చెప్పారు కదా, పిల్లలు మీరు యజమానులుగా అవ్వండి మరియు బాలకులుగా కూడా అవ్వండి. बाबा के आगे आप जितना छोटे बनते हो, माँ के गोद में बैठते हो, आपको कुछ पूछने का जरूरत नहीं है। आपको जो चाहिए वो माँ दिलाएगी। माँ ने जो दिया है उससे आपको क्या करना है, बस अनुभव करना है। మీరు తండ్రి దగ్గర ఎంత చిన్న పిల్లలుగా ఉంటారో, తల్లి ఒడిలో ఎంత సమయం కూర్చుంటారో మీకు అడగవలసిన అవసరం అయితే లేదు. పిల్లలకు ఏది కావాలో, ఎంత కావాలో తల్లికి తెలుసు. ठीक है, जब छोटा बच्चा है, भूख लगता है तो माँ के गोद में जाकर दूध पीता है। చిన్న పిల్లవాడికి ఆకలి వేస్తే కనుక తల్లి ఒడిలో ఉండి తల్లి యొక్క పాలను తాగుతాడు. लेकिन थोड़ा बड़ा बनता है तो माँ के गोद में नहीं बैठता है। उनको कुरकुरे चाहिए, डेयरी मिल्क चाहिए, गोभी मंचूरी चाहिए, होटल का मसाले डोसा चाहिए, क्योंकि बड़ा बन गया है ना। इसलिए न माँ का प्यार चाहिए, न माँ का हाथ में बनाया वो भोजन चाहिए। तो वो क्या करता है, माँ से पास जाके पैसा दे दो, पैसा दे दो, पैसा दे दो मांगता है। जब वो बड़ा बनता है बुद्धि ज्यादा हो जाता है। అదే పిల్లవాడు కొంచెం పెద్ద అవ్వంగానే తల్లి ఒడి అవసరం లేదు, తల్లి చేతి వంట అవసరం లేదు, తల్లి యొక్క ప్రేమ కూడా అవసరం లేదు. ఎందుకంటే బుద్ధి పెరిగింది కదా, అందుకు మసాలా దోశ కావాలి, కురుకురే కావాలి, చాక్లెట్లు కావాలి. ఇవి కావాలంటే డబ్బులు కావాలి. అందుకు తల్లి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు అని తల్లిని అడుగుతూ ఉంటాడు. वैसे ही ज्ञान में आप बड़े हो गए हो, आपको ज्यादा बुद्धि है, तो आप क्या करते हो, बाबा से मांगते हो, बाबा ये दे दो, वो दे दो। ठीक है, लेकिन बाबा के आगे चुपचाप छोटे बच्चे बन जाएंगे, आपको मांगने का जरूरत नहीं है। మీరు కూడా జ్ఞానంలో ఎంత పెద్దవారిగా అవుతూ ఉంటారో మీ బుద్ధి కూడా అంత పెరుగుతూ ఉంటుంది. అందుకు బాబాని, బాబా నాకు ఇది కావాలి, అది ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అదే మీరు బాబా దగ్గర చిన్న పిల్లవాడిగా సదా ఉన్నట్లయితే మీకు ఏది కావాలది బాబా ఇస్తూ ఉంటారు, అడగాల్సిన అవసరం లేదు. बाबा क्या कहते हैं, बच्चे आपकी जिंदगी में जो कुछ हो रहा है उसे रिपोर्ट करो।
मुझे इंफॉर्मेशन दे दो, बाबा ऐसा है, ये मिला है, ऐसा है, मुझे ये बीमारी है। इंफॉर्मेशन देना वो आपका जिम्मेवारी है, वो देना है। इन्फॉर्मेशन देना अलग है, मांगना अलग है। మీ జీవితంలో ఏది జరిగినా సరే తండ్రికి చెప్పండి. బాబా నాకు ఇది లభించింది, ఇది జరిగింది, ఈ అనారోగ్యం వచ్చింది. ఇలా బాబాకి ప్రతి నిమిషం చెప్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ అంటే ఇది చెప్పడం వేరు, తండ్రిని అడగడం వేరు. आपका जो प्रॉब्लम है वो बाबा को बताओ, बाबा ऐसा समस्या है, इसको सॉल्व करो। लेकिन ऐसे मत मांगना, बाबा इस समस्या को ऐसे ही सॉल्व करो, मुझे यही दिलाओ। कर्म के फल बाबा को डायरेक्शन मत दीजिएगा, ये कर्म का फल ऐसे ही आना चाहिए। कर्म जो है वो बाबा को कहिएगा, जिम्मेवारी बाबा को दे दीजिएगा, लेकिन कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, फल जो भी है भगवान के ऊपर रख देना चाहिए। బాబాకి మీ సమస్యలను వినిపించండి. బాబా ఈ సమస్య వచ్చింది, దీనిని పరిష్కరించండి అని చెప్పండి. కానీ ఇలా అని అడగకండి, ఈ సమస్యను ఇలాగే పరిష్కరించండి అని. బాబాకి డైరెక్షన్ ఇవ్వకండి. కర్మ యొక్క ఫలం గురించి డైరెక్షన్ బాబాకి ఇవ్వకండి. ఈ కర్మ యొక్క ఫలం ఇలానే కావాలి అని కూడా అడగకండి. కర్మని బాబాకి చెప్పండి, బాధ్యతని బాబాకి ఇచ్చేయండి. అందుకే అంటారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అనగా కర్మ యొక్క ఫలాన్ని కూడా బాబాకి ఇచ్చేయండి. सिर्फ समस्या नहीं कहना चाहिए, खुशी का जो भी न्यूज है, जो बाबा ने आपको सहयोग दिया है या कुछ मिल गया है, बाबा को क्या कहिए, वो इन्फॉर्मेशन भी दे दीजिए, बाबा को थैंक यू भी कहिएगा। కేవలం సమస్యలు చెప్పడమే కాదు, మీకు ఏ సంతోషం కలిగినా సరే, ఏది లభించినా సరే బాబాకి చెప్పండి, బాబాకి థ్యాంక్ యూ కూడా చెప్తూ ఉండండి. तो मेरा एग्जाम्पल मैं आपको दूंगा, जब मैं बाबा के बच्चे बनने के बाद जो भी स्थूल साधन चाहिए, इन एडवांस में बाबा यज्ञ द्वारा भेज देता है। అన్నయ్య గారు తన అనుభవం చెప్తున్నారు. అన్నయ్య గారు జ్ఞానంలోకి వచ్చిన కొత్తలో బాబాని ఏది అడిగేవారు కాదట. ఏ స్థూల సాధనం అవసరమైనా సరే బాబా అరేంజ్ చేసేవారట. जो मैंने शर्ट पहना है वो यज्ञ से मिला है। వేసుకునే షర్ట్ కూడా యజ్ఞం నుంచే లభించేది. किस क्वालिटी को पहनना है, क्या करना है, वो बाबा डिसाइड करेगा। मुझे शॉप में जाकर सिलेक्शन करने का जरूरत नहीं है। ఏ క్వాలిటీ షర్ట్ వేసుకోవాలి, ఎటువంటి మోడల్ వేసుకోవాలి, ఏది కావాలో బాబా ఇచ్చేవారు. నేను షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. जिस मोबाइल में अभी क्लास चल रहा है वो भी मुझे यज्ञ से ही मिला है, मैंने जाकर चॉइस नहीं किया है। ఇప్పుడు ఏ మొబైల్ నుంచి అయితే మనకి క్లాస్ చేస్తున్నారో అది కూడా యజ్ఞం నుంచే లభించింది. అది కూడా షాప్కి వెళ్ళి ఖరీదైతే చేయలేదు. ठीक है, मुझे गर्म पानी चाहिए, बाबा को मालूम था, इसीलिए 4-5 दिन पहले गर्म करने का वेसल बाबा ने गिफ्ट में दिला दिया यज्ञ से। इसीलिए मुझे कुछ पूछने का जरूरत नहीं है, वो भी बाबा ने दे दिया। అన్నయ్య గారికి వేడి నీళ్లు తాగాల్సిన అవసరం పడిందట. అది కూడా బాబా 4-5 రోజుల ముందే ఆ వేడి నీళ్లు కాచుకునే కెటిల్ కూడా గిఫ్ట్ గా పంపించారు యజ్ఞం నుంచి. मेरे पास जो अम्ब्रेला है, मेरा बैग में जो बैग है, जो कुछ भी है, सब कुछ बाबा के यज्ञ से ही, यज्ञवत से ही मुझे मिला है। मुझे क्या खरीदना है, मुझे सोचने का जरूरत नहीं पड़ रहा है। అన్నయ్య గారి దగ్గర ఉన్న బ్యాగ్ లో ఉండే గొడుగు ఇవన్నీ కూడా అన్నయ్య గారికి యజ్ఞం నుంచే, యజ్ఞ వస్తువుల నుంచే లభించాయి. ఏది బాబాని అడగవలసిన అవసరం అయితే అవ్వలేదు. और स्टूल में जहाँ भी बाबा बिठाते हैं मैं बैठने के लिए रेडी हूँ, जहाँ बाबा सुलाने के लिए कहते हैं वहां सोने के लिए मैं रेडी हूँ, जो सेवा दे रहे हैं बाबा वो मैं करने के लिए रेडी हूँ। బాబా ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవడానికి రెడీ, బాబా ఎక్కడ పడుకోబెట్టినా సరే పడుకోవడానికి రెడీ, అలాగే బాబా ఏ సేవ ఇచ్చినా సరే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. और सूक्ष्म में जब कुछ आता है, किसी का फोन आता है, प्रोग्राम के बारे में कोई डाउट्स आता है, तो हर बार मैं बाबा को ही पूछता हूँ, बाबा ये मैं करूँ या नहीं करूँ। అలాగే సూక్ష్మంగా కూడా ఎవరి నుంచైనా ఫోన్స్ వచ్చినా సరే ప్రతిదీ బాబాకి అడుగుతారు. బాబా ఇది నేను చెయ్యనా చెయ్యవద్దా అని ముందు అడుగుతారు. ठीक है, मेरे माँ का तबीयत ठीक नहीं है तो पहले मैं बाबा को रिपोर्ट करता हूँ, बाबा ऐसे हालत है, आगे क्या करना है।
అన్నయ్య గారు వాళ్ళ తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగాలేదు. బాబాకి అన్నయ్య గారు రిపోర్ట్ చేశారు, బాబా ఇది పరిస్థితి. बाबा एक मुरली में कहता है, बच्चे मैं आपको इनोवा कार देना चाहता हूँ, आप साइकिल पूछेंगे तो मैं क्या करूँ? जो आपने पूछा है मैं आपको दे देता हूँ. బాబా అంటున్నారు, పిల్లలు నేనేమో మీకు ఇన్నోవా కార్ ఇవ్వాలనుకుంటున్నారు, మీరేమో సైకిల్ అడుగుతున్నారు, మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను. మీరేమో సైకిల్ అడుగుతున్నారు, మరి నేను కార్ ఇవ్వాలనుకుంటున్నారు, మరి దానికి నేనేం చేస్తాను అని అంటున్నారు బాబా. अभी आप बताइए, एक छोटे बच्चे को क्या चाहिए? बच्चा जानता है कि माँ जानती है? ఇప్పుడు మీరు ఆలోచించండి, చిన్నపిల్లవాడికి ఏది కావాలో చిన్నపిల్లవాడికి తెలుసా లేక ఆ తల్లికి తెలుసా? अनुभवी कौन है? छोटे बच्चों के बारे में शुभ भावना, उनका जो ख्याल, उनका जो हेल्थ कॉन्शियसनेस, त्रिकालदर्शी, ये सभी इंफॉर्मेशन नॉलेज किसके पास है? చిన్న పిల్లవాడిని ఎలా పాలన చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా సంభాళించాలనే అనుభవం తల్లికి ఉంటుందా చిన్న పిల్లవాడికి ఉంటుందా? अभी आप सोचिए, बाबा से मांगना है कि नहीं मांगना है? ఇప్పుడు మీరు ఆలోచించండి, బాబాని అడగాలా అడగవద్దా? ठीक है, जैसे बाबा मुरली में कहता है वैसे करते जाइएगा, आपको मांगने का जरूरत नहीं रहता है. బాబా మురళిలో ఎలా అయితే చెప్తున్నారో అలాగా ధారణ చేసినట్లయితే బాబాని మీరు ఏది అడగవలసిన అవసరం అయితే లేదు. जो बच्चे क्लास में फेल होता है वो पिताजी को बोलना पड़ता है मुझे ये चाहिए वो चाहिए, लेकिन जो फर्स्ट रैंक आते हैं उनको सब कुछ मिल जाता है. క్లాస్ లో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళే తండ్రిని అడగాల్సి వస్తుంది, నాకు ఇది కావాలి అది కావాలని. అదే ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకైతే ఏది అడగాల్సిన అవసరం లేదు, వాటంతట అవే లభిస్తాయి. फॉर एग्जाम्पल, अभी ओलंपिक्स में देखिए, इंडिया से बहुत सारे लोग पार्टिसिपेंट्स ओलंपिक्स में अटेंड करने के लिए गए थे. ఇప్పుడు ఒలింపిక్స్ గేమ్స్ అవుతున్నాయి కదా, దాంట్లో పార్టిసిపేషన్ చేయడానికి చాలా మంది అయితే వెళ్ళారు. लेकिन सभी को गिफ्ट तो नहीं मिला. जिन्होंने मेडल लेकर नहीं आए उनको तो ज्यादा पैसा नहीं मिला. అందరికీ అక్కడ మెడల్ అయితే లభించలేదు, కొంతమందికే లభించింది. जिनको सिल्वर मेडल मिला है, ब्रॉन्ज का मिला है, उनको लाखों में पैसा मिल रहा है. ఎవరికైతే మెడల్స్ లభించాయో, పథకాలు లభించాయో వారికి చాలా ధనం అయితే లభించింది గిఫ్ట్ రూపంలో. गोल्डन बैच जिन्होंने लिया, गोल्डन मेडल लिया, उनको करोड़ों में मिल रहा है. माना जिन्होंने परफॉर्मेंस दिखाया है उनको पूछने के बिना करोड़ अपने आप आ रहा है ना. ఎవరికైతే బంగారపు పథకం వచ్చిందో వారికి కోట్లలో ధనం లభించింది. ఎవరైతే బాగా అక్కడ తమ పెర్ఫార్మెన్స్ చూపించారో వారికి అడగాల్సిన అవసరం లేకుండానే లభించింది. इसका मतलब है, बाबा कहते हैं इस जन्म में आपको 21 जन्मों का प्रारब्ध मिलता है. 21 जन्म में आपको कुछ मांगने का जरूरत नहीं है. బాబా అంటున్నారు, ఈ ఒక్క జన్మలో, ఈ సంగమ యుగంలో మీకు 21 జన్మల కొరకు ప్రాలబ్ధం లభిస్తుంది. కాబట్టి 21 జన్మలకి మీరు అడగాల్సిన అవసరం అయితే లేదు. न सूक्ष्म में मांगने का है, न स्थूल में मांगने का है. సూక్ష్మంగా అడగాల్సిన అవసరం లేదు, స్థూలంగా కూడా అడగాల్సిన అవసరం లేదు. सतयुग में 8 जन्म, त्रेतायुग में 12 जन्म. సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు. तो 20 हो गया. और 21वां जन्म कौन सा है? మరి 20 అయినాయి కదా, మరి ఒకటో జన్మ ఎక్కడిది? अभी का ही है ना, संगम युग का है. ఇప్పుడు ఈ సంగమ యుగందే కదా. तो बाबा कहते हैं बच्चे, अभी भी आप मांग रहे हो, इसका मतलब आपको कमाई करने को नहीं आ रहा है. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఇప్పటికీ అడుగుతూ ఉన్నారంటే మీకు ఇంకా సంపాదించుకోవడం తెలియలేదు. 5000 साल में अपना कमाई करने का समय अभी है. 5000 సంవత్సరాలకు సరిపడా సంపాదించుకునే సమయం ఇప్పుడే. अभी आपको पूछने का जरूरत नहीं है, जो चाहिए उतना योग करते जाओ, सब कुछ आपको मिल जाएगा. మీకు ఏది కావాలన్నా అడగాల్సిన అవసరం లేదు, మీరు ఎంత యోగం చేస్తూ ఉంటారో అంత మీకు లభిస్తూ ఉంటుంది. ठीक है, तो अभी भी आप मांग रहे हो, अभी भी आपके मन में इच्छा है, इसका मतलब आपका कमाई योग का परसेंटेज कम है और सेवा कम कर रहे हो, इसलिए जो चाहिए वो उतना परसेंटेज में नहीं मिल रहा है. ఇప్పటికీ మీరు అడుగుతున్నారు, మీ మనసులో ఇంకా కోరికలు ఉన్నాయి అంటే
మీరు ఎంత పర్సెంటేజ్ లో యోగం చేయాలో అంత యోగము చేయటం లేదు, అంత సంపాదన జమ చేసుకోవడం లేదు, అంత సేవ కూడా చేయడం లేదు. కాబట్టి చెక్ చేసుకోండి. ठीक है। दूसरी बात, अभी आप मांगते हो तो क्या होता है ना, आज का कमाई आज ही खाली करके बैठ जाते हो, भविष्य के लिए वो पैसा वो कमाई आपके पास रहता नहीं है। ఒకటి అర్థం చేసుకోండి, ఇంకా మీరు అడుగుతూ ఉన్నారంటే ఈ రోజు సంపాదనని ఈ రోజే ఖర్చు పెట్టేస్తున్నారు, భవిష్యత్తు కొరకైతే జమ చేసుకోవడం లేదు. इसीलिए सिर्फ आप कमाई करते जाओ, बाकी क्या देना है क्या नहीं देना है, कब देना है कितना देना है वो बाबा डिसाइड करेगा। కాబట్టి మీ యొక్క పని సంపాదించుకోవడం, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలనేది బాబా చూసుకుంటారు. आपके मन में कोई इच्छा है, बाबा ने वो नहीं दिया है, ऐसे समझ लीजिए उसका जरूरत मुझे नहीं था, इसलिए बाबा ने नहीं दिया। మీ మనసులో ఏదైనా కోరిక ఉంది, అది బాబా మీకు ఇవ్వలేదంటే కనుక అర్థం చేసుకోండి దాని యొక్క అవసరం నాకు లేదు, అందుకే బాబా ఇవ్వలేదు. ठीक है। आप छोटे बच्चे को लेकर जाते हो, छोटे बच्चा कहता है आइसक्रीम चाहिए आइसक्रीम चाहिए, वो अच्छा है तो आप दिलाते हैं ना, आप न मना कर रहे हो, इसका मतलब है वो बच्चे के लिए वो चीज अच्छा नहीं है, इसलिए आप मना कर रहे हो। చిన్న పిల్లవాడిని మీరు బయటకు తీసుకెళ్ళినప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలని పదే పదే అడుగుతూ ఉంటాడు. ఆ తల్లి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అది తినడం వల్ల పిల్లవాడి ఆరోగ్యం అయితే పాడైపోతుంది, అందుకు మీరు ఇవ్వడం లేదనమాట. ठीक है। अभी बताइए बाप के आगे इच्छा रखना है कि नहीं रखना है? ఇప్పుడు చెప్పండి, తండ్రి ముందు కోరిక చెప్పాలా, కోరికలు అవసరం లేదా? बाबा कहते इच्छा रखो, क्या इच्छा रखो, बाबा मुझे विश्व कल्याण के लिए यूज करो, ठीक है, विश्व सेवा के लिए मुझे यूज करो, ऐसे रूहानी सेवा के इच्छा रखो, लेकिन अपने तन के लिए या विकारी इंद्रिय सुख के लिए इच्छा मत रखना। బాబా అంటున్నారు కోరిక అయితే ఉండాలి, అది ఎటువంటి కోరిక అయి ఉండాలి అంటే బాబా నన్ను విశ్వ సేవ కొరకు ఉపయోగించుకోండి, విశ్వ కళ్యాణం కొరకు నన్ను ఉపయోగించుకోండి, అంతేగాని ఈ తనువు యొక్క ఈ శరీరం యొక్క వికారీ కోరికలను అయితే తండ్రిని అడగకండి. ठीक है। विश्व सेवा में आप लग जाएंगे तो तन का जो भी जिम्मेवारी बाबा का है, बाबा कहते हैं ना बच्चे अंतिम समय तक आप बहुत अच्छा सेवा करेंगे तो माउंट आबू में बिल्डिंग आपके लिए ही बनाया है, और 3 टाइम का भोजन मैं गारंटी देता हूँ, जो सच्चे सेवादारी बच्चों को मैं गारंटी देता हूँ। ఎంతైతే మీరు విశ్వ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారో బాబా చెప్తారు అంతిమ సమయంలో మీకు మధువనంలో ఉండడానికి బిల్డింగ్, 3 పూటలా తినడానికి భోజనం నేను మీకు ఇస్తాను, ఇది గ్యారంటీ అని బాబా చెప్తున్నారు. अभी समझ लीजिए आपने बाबा को बताया बाबा मुझे 5 फ्लोर का बिल्डिंग चाहिए, ये इच्छा आपने बाबा के आगे रखा। బాబా ముందు కోరిక పెట్టారు మీరు, బాబా నాకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కావాలి అని. ठीक है। तो बाबा ने आपको 5 फ्लोर का बिल्डिंग दे दिया, जैसे आपके योग के आधार पर। బాబా మీ యోగం యొక్క ఆధారంగా మీకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే ఇచ్చారు. 10 साल के बाद आपके आगे ही आपके गांव में भूकंप आकर बिल्डिंग गिर गया तो क्या होगा? 5 సంవత్సరాల తర్వాత భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ పడిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? जो आपका कमाई है 21 जन्म का वो यहाँ ही खत्म हो गया ना। 21 జన్మల కొరకు మీరు ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడే సమాప్తి అయిపోయింది కదా. इसीलिए आपके कमाई कहाँ कैसे यूज करना है वो बाबा जानता है, इसलिए जिंदगी बाबा के हाथ में दिया है, तो आंख बंद करके बाबा जैसे चलाता है वैसे चलो बस। బాబా అంటున్నారు మీ యొక్క సంపాదన చేసుకుంటూ వెళ్ళండి, మీకు ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో బాబా చూసుకుంటారు, బాబా ఏది చెప్తున్నారో అది కళ్ళు మూసుకుని చేసుకుంటూ వెళ్ళిపోండి. जो भी प्रॉब्लम आपने बाबा को बताया है हर रोज बाबा को बताइए, लेकिन समय पर बाबा सॉल्व करेगा, ऐसा नहीं कल ही करो परसों ही करो, नहीं, हर एक के लिए टाइम रहता है, उसके अनुसार बाबा क्या कहते हैं प्रॉब्लम सॉल्व करता है। బాబాకి సమస్యనైతే చెప్పండి, కానీ ఈ సమస్య రేపటికల్లా సాల్వ్ అయిపోవాలి అనుకోబాకండి, సమయానుసారంగా ఎప్పుడు అది సమస్యని సాల్వ్ చేయాలో బాబాకి తెలుసు. सिर्फ प्रॉब्लम बताइए, सॉल्यूशन मत बताइए। కేవలం సమస్యని చెప్పండి, దాని పరిష్కారాన్ని బాబాకి చెప్పకండి. आपने सॉल्यूशन बताया, बाबा वो देने के लिए रेडी है, लेकिन उस सॉल्यूशन से जो भी होता है उसके लिए बाबा जिम्मेवार नहीं है। మీరు ఏదైతే పరిష్కారం అడుగుతున్నారో బాబా అది ఇవ్వడానికి రెడీ, కానీ దాని తర్వాత వచ్చే సమస్యలకి బాబా బాధ్యత అయితే కాదు. ठीक है। अभी बताइए स्थूल इच्छा रखना है कि नहीं रखना है? ఇప్పుడు చెప్పండి స్థూలమైన కోరిక ఉంచుకోవాలా వద్దా?
बाबा से कुछ मांगना है कि नहीं मांगना है? బాబాని అడగాలా అడగకూడదా? मुझे शांति दो, सुख दो, ये भक्तों का काम है, वो आपका काम नहीं है। बाबा के बाजू में बैठो, इतना शांति मिलेगा, इतना सुख मिलेगा, इतना साधन मिलेगा, आपको पूछने का जरूरत नहीं है। శాంతినివ్వండి, నాకు సుఖాన్ని ఇవ్వండి అని అడగడం భక్తుల యొక్క పని, మీ పని అయితే కాదు. చక్కగా బాబా పక్కనే కూర్చోండి, ఎంత కావాలంటే శాంతిని సుఖాన్ని అనుభవం చేయండి. స్థూల సాధనాలు కూడా ఆటోమేటిక్ గానే వచ్చేస్తూ ఉంటాయి. जानकी दादी ने कभी बाबा को पूछा था क्या, बाबा 8 करोड़ की कार में मुझे लेकर जाओ, मुझे फ्लाइट में घुमाओ, मुझे वो चाहिए ये चाहिए, कभी भी जानकी दादी ने पूछा था क्या? उन्होंने नहीं पूछा तो भी बाबा ने दिलाया ना। జానకి దాది బాబాని ఎప్పుడైనా ఇలా అడిగారా, బాబా నన్ను 8 కోట్ల రూపాయల విలువ గల కార్లో తిప్పండి, ఫ్లైట్ లో తిప్పండి నన్ను అని ఎప్పుడైనా అడిగారా? అడగకుండానే అవన్నీ దాదికి జరిగాయి కదా. ठीक है, दादी को उसकी तरफ अटेंशन नहीं था, जहाँ सेवा के लिए जाते थे वो आत्माएं कितना खुश होते हैं, उसकी तरफ उनका अटेंशन था। జానకి దాది ఎప్పుడు సాధనాల పట్ల తమ యొక్క దృష్టిని పెట్టలేదు. ఎంతసేపు దాది సేవ కొరకు మాత్రమే తమ దృష్టిని పెట్టేవారు. आत्मा ही तरफ तो होना चाहिए, उसकी तरफ अटेंशन था, अपनी तरफ अटेंशन नहीं था, दूसरों को खुश करने में वो बिजी रहती थी। దాది ఎప్పుడు కూడా తన వైపు దృష్టి పెట్టలేదు. ఎప్పుడు ఎవరైతే అసంతృప్త ఆత్మలు ఉన్నారో వారి సేవ కొరకు దృష్టి పెట్టేవారు. गुलजार दादी का तबीयत ठीक नहीं था, फिर भी डायमंड हॉल में आकर हम बच्चों के लिए बाबा को बुलाती थी और अपने तन बाबा के हाथ में दे देती थी। గుల్జార్ దాది కూడా శరీరం ఆరోగ్యం బాగోకపోయినా కూడా మన కోసం వచ్చి డైమండ్ హాల్లో కూర్చునేవారు, తన శరీరాన్ని అప్పగించి బాబాని పిలిచేవారు. तो इसलिए वो आत्माएं महान बन गई। అందుకే ఆ ఆత్మలు మహానుభావులుగా తయారయ్యారు. उन्होंने अपना तन मन धन यज्ञ के लिए और लोगों के लिए यूज किया, लेकिन हम क्या कर रहे हैं, मुझे दे दो, मेरा परिवार के लिए दे दो, मेरे बेटे के लिए दे दो, हम मेरे लिए मांगते हैं ना, ये स्वार्थ हो जाता है। దాదీలు తన యొక్క తనువు మనసు ధనాలు యజ్ఞం కొరకు వినియోగించారు. కానీ మనం ఏం చేస్తున్నాం, బాబా నా కొరకు ఇవ్వండి లేకపోతే నా పిల్లల కొరకు ఇవ్వండి బాబాని అడుగుతూ ఉన్నాం. ठीक है, अभी बताइए मांगना है कि नहीं मांगना है? ఇప్పుడు చెప్పండి, అడగాల వద్దా? जो भी इंफॉर्मेशन है वो बाबा को बता सकते हैं, उसमें कोई गलती नहीं। आपकी जिंदगी में जो कुछ भी होता है वो बाबा को इन्फॉर्म करो, ठीक है, उसमें कोई गलती नहीं, क्योंकि बाबा से बात करना है ना, निरंतर बात करना है। तो कैसे बात करेंगे, आत्मा है, बिंदु है, ज्ञान सागर है, ऐसे तो बात नहीं कर सकते ना। जिंदगी में जो कुछ भी होता है वो बता सकते हो, इन्फॉर्मेशन पास कर सकते हो। बाबा उस आत्मा को अच्छा हो, वो सभी इन्फॉर्मेशन बाबा को दे दो। మీ జీవితంలో ఏది జరిగినా సరే, ఏ సమస్య వచ్చినా సరే బాబాకి చెప్పండి. తోటి ఆత్మల గురించి అయినా ఏదైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే బాబాకి చెప్తూ ఉండండి. అంతేగాని బాబా ఈ సమస్యను ఇలాగే సాల్వ్ చేయండి అని మాత్రం బాబాకి అడగకూడదు. आपको जो चाहिए वो आप मांग भी सकते हो, लेकिन यज्ञ से नहीं मिला, ड्रामा से नहीं मिला, लेकिन आपको मुझे नहीं मिला इसलिए बाबा मेरा बात नहीं मान रहा है, ऐसे संकल्प नहीं करना चाहिए। ठीक है, मैंने बाबा से पूछा, उन्होंने नहीं दिया, इसका मतलब है उसका जरूरत मुझे नहीं था, जब जरूरत है तब बाबा दिलाएगा। బాబా నాకు ఇది కావాలని మీరు అడిగారు, కానీ డ్రామానుసారంగా మీకు అది లభించలేదు. అది లభించకపోయినా సరే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, బాబా ఇది నాకు ఇవ్వలేదు అంటే దాని యొక్క అవసరం నాకు లేదు, అందుకే నాకు అది లభించలేదు అని అనుకోవాలి. आपके भाग्य में है तो भविष्य में बाबा दिलाएगा। మీ భాగ్యంలో ఉన్నట్లయితే బాబా మీకు భవిష్యత్తులో తప్పనిసరిగా ఇస్తాడు. एक छोटा बच्चा रहता है, उसको बुखार आया हुआ रहता है, ठीक है, उस समय वो आइसक्रीम पूछता है, वो आइसक्रीम खाने से क्या होता है माँ जानती है ना, वो नहीं जानता है, वो उसको क्या है आइसक्रीम खाना है बस। लेकिन माँ दिलाती है, कब दिलाती है, जब उनका तबीयत ठीक होता है, आइसक्रीम खाने से उनको कुछ प्रॉब्लम नहीं होता है, तभी वो दिलाएगी ना। చిన్నపిల్లవాడికి జ్వరంగా ఉంది, తల్లిని ఐస్ క్రీమ్ అడిగాడు, కానీ ఆ తల్లి ఐస్ క్రీమ్ ఇవ్వరు కదా, ఎందుకంటే అది తింటే ఆరోగ్యం ఇంకా పాడవుతుంది, అందుకు ఆ సమయానికి అది ఇవ్వరు. కానీ ఎప్పుడు ఇస్తారు, ఆరోగ్యం అంతా సరైపోయిన తర్వాత ఆ ఐస్ క్రీమ్ తిన్నా సరే ఏమీ కాదు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ తల్లి ఐస్ క్రీమ్ ని ఆ పిల్లవాడికి ఇప్పిస్తుంది. इच्छा रखना गलती नहीं है, मुझे ऐसा ही चाहिए करके बाबा के साथ झगड़ा करना एक गलती है। కోరిక ఉంచుకోవడం అయితే తప్పు కాదు, కానీ బాబా నాకు ఇది ఇలాగే కావాలి అని బాబాతో దెబ్బలాడడం అయితే తప్పు. इच्छा रखना है तो ब्रह्मा बाप समान बनना है, बाप दादा समान बनना है, बाप समान बनना है, ये इच्छा रखिए, वो अच्छा है। కోరిక ఉంచుకోవాలంటే ఇటువంటి కోరిక ఉంచుకోండి, నేను బాప్ దాదా సమానంగా అవ్వాలి, బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి, ఇటువంటి కోరికలు అయితే ఉంచుకోవచ్చు.
रूहानी इच्छा रखिएगा, आत्मिक इच्छा रखिएगा, शरीर का इच्छा अपने आप ठीक हो जाएगा। ఆత్మిక కోరిక, రుహానీ కోరిక అయితే ఉంచుకోవచ్చు, కానీ శరీరం యొక్క కోరిక అయితే ఉంచుకోకూడదు, ఎందుకంటే వాటంతట అవే లభిస్తాయి. शरीर के इंद्रियों के सुख द्वारा आत्मा को शांति सुख नहीं मिलता है, लेकिन आत्मा जब पावरफुल बन जाएगी, आत्मा की कमाई हो जाएगी, शरीर भी ठीक होगा, शरीर का इंद्रियों का सुख भी ऑटोमेटिकली मिल जाएगा। శరీరం యొక్క ఇంద్రియాల యొక్క సుఖం ద్వారా ఆత్మకి శాంతి సుఖము అయితే లభించదు. ఎప్పుడైతే ఆత్మ శక్తిశాలిగా తయారవుతుందో, సంపాదన మొదలు పెడుతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మకి శాంతి లభిస్తుంది, శరీరం యొక్క ఇంద్రియాల యొక్క కోరిక కూడా ఆటోమేటిక్ గా తీరుతుంది. द्वापर युग से कलयुग तक का हमने शरीर की तरफ अटेंशन रखा, शरीर का कमाई किया, शरीर के इंद्रियों के सुख की तरफ अटेंशन रखा। ద్వాపర యుగం నుండి మనము మన మనసుని శరీరం యొక్క ఇంద్రియాల వైపు, ఇంద్రియాల యొక్క సుఖం వైపు పెడుతూ వచ్చాము. तो रिजल्ट क्या हुआ? आत्मा का शक्ति डाउन होते गया। ఫలితం ఏం జరిగింది? ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతూ వచ్చింది. संगम युग में हमने क्या किया? आत्मा की कमाई करने स्टार्ट किया। సంగమ యుగంలో ఇప్పుడు మనం ఆత్మ యొక్క సంపాదన చేస్తూ ఉన్నాము. इसका रिजल्ट क्या होता है? सतयुग त्रेता युग में आत्मा भी खुश रहता है और शरीर के लिए जो चाहिए वो भी मिल जाता है। దీని యొక్క ఫలితము సత్య త్రేతాయుగాల్లో ఆత్మకి శాంతి లభిస్తుంది, అలాగే ఈ శరీరం ఇంద్రియాలకు కూడా సుఖము లభిస్తుంది. अभी बताइए, अभी कलयुग के तरफ से हमको इंद्रियों के सुख शरीर के लिए कमाई करना है या सतयुग त्रेता युग के लिए आत्मिक कमाई करना है? ఇప్పుడు చెప్పండి, శరీరం యొక్క ఇంద్రియాల కొరకు సంపాదన చెయ్యాలా, లేదా ఆత్మ యొక్క శాంతి కొరకు సంపాదన చెయ్యాలా? आत्मा की कमाई से शरीर को भी मिलता है, लेकिन शरीर को करने से आत्मा को नहीं मिलता है। ఆత్మ యొక్క సంపాదన ద్వారా శరీరం కూడా లభిస్తుంది, అదే శరీరం యొక్క సంపాదన ద్వారా ఆత్మకైతే శాంతి లభించదు. हर जन्म में शरीर के लिए कमाई करना पड़ता है और आत्मा के लिए एक जन्म में करेंगे तो 5000 साल आराम से बैठकर खा सकते हो। ఇప్పటి వరకు శరీరం కొరకు సంపాదన చేస్తూ వచ్చాము, కానీ ఆత్మ కొరకు సంపాదన ఈ ఒక్క జన్మలోనే అవుతుంది. ठीक है, भगवान आत्मा के लिए देता है, शरीर के लिए नहीं देता है। భగవంతుడు ఆత్మ కొరకు మాత్రమే ఇస్తారు, శరీరం కొరకు మాత్రం ఇవ్వరు. लेकिन आत्मा की शक्ति के कारण शरीर द्वारा भी पंचतत्व द्वारा भी रिटर्न में मिल जाता है। ఆత్మ శక్తిశాలి ఉన్న కారణంగా ఆ శరీరంకు పంచతత్వాల ద్వారా ఏది కావాలది లభిస్తుంది. क्योंकि आपके द्वारा शांति सुख पंचतत्व की तरफ जाता है ना, इसलिए पंचतत्व भी आपको भोजन, बिल्डिंग, कपड़े, गहने सब वो रिटर्न में आपके कर्मों के अनुसार फल रिटर्न में मिल जाता है। మీ ద్వారా, ఆత్మ ద్వారా శాంతి సుఖము పంచతత్వాలకు ఎప్పుడైతే వెళ్తున్నాయో ఆ పంచతత్వాల ద్వారా మీకు భోజనము, బట్టలు అన్ని లభిస్తాయి, అది కూడా మీ యొక్క కర్మల లెక్కల అనుసారంగా. फाइनली क्या है, यथार्थ राजयोग की तरफ आप अटेंशन रखेंगे तो आपका सारी मनोकामनाएं पूर्ण हो जाएगा। చివరిగా మీరు మీ యొక్క మనసుని రాజయోగంపై పెట్టినట్లయితే మీ మనసు యొక్క కోరికలన్నీ ఆటోమేటిక్ గా తీరుతాయి. ठीक है, अभी इच्छा पूर्ण नहीं हो रहा है, इसका मतलब आपका कमाई कम है, योग का विधि विधान और भी पावरफुल बनाना चाहिए। మీ యొక్క కోరికలు ఇంకా ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి, మీ యొక్క యోగం ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి, సంపాదన పెంచాలి ఇంకా. ओके।